సమావేశం చూస్తే మీరు ఫస్ట్ నుంచి యథావిధిగా కూడా ఏదో ఒక రకంగా సభని డైవర్ట్ చేసే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నప్పటికీ కూడా వార్డు వైజ్ సమస్యలు ఎత్తాలని, వార్డు వైజ్ సమస్యలు ఎత్తాలంటే 3 నెలలకోసారి వార్డు సమస్యలు గుర్తురావు కదండి. దానికైనా స్పెషల్ మీటింగ్ పెట్టి మేయర్ గారు నిర్వహించాలి తప్ప ఇలాగ ఈరోజు క్వశ్చన్ అవర్లో 50 వార్డు నుంచి వెనక నుంచి వస్తారటండి, మళ్ళీ ఫస్ట్ వార్డు నుంచి ముందు నుంచి వస్తారట, అందరికీ 2 నిమిషాలటండి. అంటే ప్రజా సమస్య 2 నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తే ఈవిడ కౌన్సిల్ పెట్టడం ఎందుకు? 2 నిమిషాలు ఆవిడ ఛాంబర్లో పిలిచి ఆవిడ సమస్య పరిష్కరించవచ్చు కదా. ఈ రోజు చూస్తే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఇలా జరుగుతుందని అలా జరుగుతుందని ఏంటి మాట్లాడితే గవర్నమెంట్ మాది, మాకు నచ్చింది మేము చేసుకుంటామన్న వాళ్ళు ఇటువంటి సమస్యలు లోపల పరిష్కరించకుండా వాళ్ళకి ఏమీ తెలియకుండా మాకు మట్టి అంటుకోకూడదు, మాకు జరుగుతున్నది ఏది తెలియదని అధికారుల మీద తోసేస్తున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ లోన్ పరిస్థితి ఏంటి క్లియర్గా అర్థమైంది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ రాలేదు. ఈ సబ్సిడీ అమౌంట్ రాకుండా ఇక్కడ ఒక కమిటీ అట్టండి, కమిటీ పేర్లు చెప్పడానికి ఆర్టీ యాక్ట్లు పెట్టాలట. ఒక కార్పొరేటర్ ఒక ఫ్లోర్ లీడర్ అడిగితే వీళ్ళు చెప్పరండి. అంటే ఏ రకంగా అన్యాయంగా డబ్బులు దోచుకుంటున్నారనేది మీకు అన్నీ కూడా మీ కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది ఈ కౌన్సిల్లో. సో ఖచ్చితంగా ఇందులో జరుగుతున్న అన్యాయాన్ని, ప్రతి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తాం. కౌన్సిల్ సమావేశంలో చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మేము క్వశ్చన్ అవర్ ఇవ్వమని అడుగుతుంటే ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల గురించి మాట్లాడదామంటే క్వశ్చన్ అవర్ లేదని చెప్పడం మేయర్ గారు చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా నేను ఈరోజు మాట్లాడదామని వచ్చాను. స్టాండింగ్ కమిటీలో ఈ యొక్క నగరపాలక సంస్థలోని ట్రాక్టర్లు టిప్పర్లు ఒక 50 లక్షల లోపులోనే పెట్టుకుని ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఆ యొక్క కమిషన్ల కోసం 4 నెలలు 5 నెలలు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అది కూడా మరి మొన్ననే జరిగిన స్టాండింగ్ కమిటీలో ఒక 5 నెలలు పెట్టుకుని 49 లక్షల్లో వచ్చేటట్టు ఇలా ఏర్పాటు చేసుకుని మరి దీని మీద కమిషన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని మీద నేను నిలదీద్దామని చెప్పి ఎంతో గట్టిగా వచ్చాను. మరి ఈ కౌన్సిల్లో చాలా ఘోరమైన ఘోరాలు ఏమన్నా జరుగుతున్నాయంటే రాజమండ్రి కౌన్సిల్లోనే జరుగుతున్నాయి. ఎందుకంటే ఏదన్నా అంటే 4 తలుపులు క్లోజ్డ్ డోర్స్ ఉన్నాం కదా, మేము 36 మంది ఉన్నాం 40 మంది ఉన్నామని బెదిరిస్తున్నారు. వాళ్ళు 36 మంది కాదు 40 మంది కాదు, ఎంతమంది అయినా సరే ప్రజా సమస్యలకి పోరాడడానికి వాటి మీద చర్చ జరపడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈవేళ చాలా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఆదిరెడ్డి అప్పారావు గారు కొత్త విషయం చెప్పారు. మరి అదేంటంటే పుష్కరాల్లో చంద్రబాబు నాయుడుతో దెబ్బలాడి ఈ ఫండ్స్ తెచ్చి నేను చేశాను అన్నాడు. పుష్కరాల్లో ఆయన మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. మరి ఈవేళ ఆయన పుష్కరాల్లో నేనే నిధులు తెచ్చాను అన్నాడు. ఆ రోజున పుష్కరాల్లో అవినీతి జరిగిందని మా చేత లెటర్లు పెట్టించిన ఆ పెద్ద మనిషి ఎలా మర్చిపోయి వాళ్ళు చంద్రబాబు గారిని పొగుడుతున్నారో తెలియదు. అన్నిటికంటే పెద్ద పచ్చి అబద్ధం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తున్నా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేలాగైతే ఇవాళ బీపీఎస్ కానీ రాజమండ్రి ప్రజలు కట్టిన డబ్బుని తీసుకొచ్చి గోదావరి ఒడ్డున మరి ఫ్రంట్ రివర్ వ్యూ అనే దానికి స్థానిక సంస్థల్లో పోగుపడ్డ రెవెన్యూ నుంచి మాత్రమే డెవలప్ చేస్తున్నారు. కానీ ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు ఉండి ₹1 కూడా తేలేనందుకు సిగ్గుపడాలి తప్ప అంతకు మించి ఎక్కువ మాట్లాడితే మాత్రం ప్రజలు ఇది గ్రహిస్తున్నారు. ఇంకొక సవాల్ ఇచ్చారు, మీ ప్రభుత్వంతో మీరు చేయండి అని ఖచ్చితంగా